అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. షరియతే ఇస్లాంలో స్త్రీలైనా పురుషులైనా అంటే ఆడవారైనా మగవారైనా నాభి క్రింద వెంట్రుకలు అలాగే చంకలోని వెంట్రుకలు ఈ వెంట్రుకలను గడ్డం కాదు, గడ్డం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయడానికి షరియత్ అనుమతి ఇవ్వదు. గడ్డం కాదు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా చంకలో వెంట్రుకలు నాభి కింద ఉండేటువంటి వెంట్రుకలు 40 రోజుల్లోపు తీసుకోవాలి. ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని? ప్రతి ప్రవక్త యొక్క సాంప్రదాయాలలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అందులో చంకలో వెంట్రుకలను మరియు నాభి కింద వెంట్రుకలను కూడా శుభ్రం చేయడం అనేది హదీస్లో వచ్చింది. దానికోసం ఏమిటంటే 40 రోజుల్లోపు ఇది చేయాలి. 40 రోజులు దాటడం అనేది చేయనివ్వకూడదు, అది సున్నతికి విరుద్ధం అవుతుంది. 40 రోజుల్లోపు శుభ్రం చేసుకోవడం సున్నత్ అవుతుంది. అయితే మగవారు అయితే చంకలో వెంట్రుకలైనా నాభి కింద వెంట్రుకలైనా అవి బ్లేడ్తో చేసుకోవడం మంచిది, శుభ్రం చేసుకోవడం. ఆడవాళ్ళకైతే క్రీమ్స్ కట్ట వస్తుంటాయి, ఆ క్రీమ్స్ లేదా ఏదైనా పౌడర్ కట్ట వస్తుంది. అది రాయగానే ఒక 10-15 నిమిషాల లోపు వెంట్రుకల్ని పొడిగుడ్డతో తుడిసేసిన లేకపోతే నీటితో కడిగేసిన వెంట్రుకలు రాలిపోతాయి. అలాంటిదైనా వాడాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. సిగ్గుపడుతూ కూర్చుంటే ఏ యొక్క ధార్మిక విషయం మేము చెప్పలేం, సమాజానికి తెలియదు కూడా, వాళ్ళు అలాగే ఉండిపోతారు, ఇంకా ఆచరించడం కూడా అర్థం కాదు. దానికోసమే నేను సిగ్గుపడకుండా చెప్తున్నాను. నేను నా సొంత మాట చెప్పట్లేదు, ముఫ్తీ తారిక్ మసూద్ సాబ్ దీనికోసం ఒక వీడియో తయారు చేశారు. దాని లింక్ నేను ఇన్షాల్లా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఉర్దూ వస్తే ఇన్షాల్లా ఆ ఉర్దూ వీడియో చూడండి. అల్లాహ్ తబారక తఆలా మీకు నాకు చెప్పి ఉండడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.